ద్వితీయోపదేశకాండము 32:15 యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించాను. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించు. యెషూరు ఎటువంటి వాడైపోయినాడంట? క్రొవ్విన వాడైపోయినాడంట. క్రొవ్విన వాడై కాలు జాడించానంట. కొందరు కాళ్ళు ఊపుతూ ఉంటారు కదా, కాలు జాడిస్తూ ఉంటారు. పెద్దలు ఉన్నప్పుడు లేక చిన్నపిల్లలు అలా చేస్తే క్రమం నేర్పిస్తాం, అలా వాడించే కాళ్ళని. యెషూరును కూడా క్రొవ్విన వాడై కాలు జాడిస్తున్నాడు. నువ్వు క్రొవ్వి బలిసి మందుడవైతివి, దేవుని మర్చిపోయినావు నువ్వు. వాడు తను పుట్టించిన దేవుని ఏం చేసినాడంట? విడిచేసినాడంట. తన రక్షణ శైలమును తృణీకరించాడు. రక్షణ శైలం అండి దేవుడు అంటే మాటనా? ద మూమెంట్ యు నీల్ డౌన్ హీ బికమ్స్ యువర్ ఫోర్ట్, హీఈస్ యువర్ మౌంటైన్ ఆఫ్ హోప్. దేవుడు అంటే ఎంత గొప్ప రక్షణ శైలం, దుర్గం. లోకంలో ఎవరు లేకున్నా నీకు దేవుని కలిగి ఉండటం ఎంత స్వాస్థ్యం కదా. గుల్లం పెట్టుకొని శాపపరుచుకొని యు బికమ్ వన్ విత్ గాడ్. ఎంత శక్తి కలుగుతుంది, ఎంత శక్తి కలుగుతుంది. దేవుని విడిస్తే వాడు ఎంత బుద్ధి లేనివాడు కదా. వీడు క్రొవ్విన వాడై ఎవరిని విడిచిపెట్టినాడు? దేవుని విడిచిపెట్టేసినాడంట. అలాంటి స్థితి మనకు ఎప్పుడు కూడా రాకూడదు.